హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి డిక్షనరీస్. ఎవరైతే మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వచ్చారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, సో దట్ మీకు ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డిక్షనరీస్. డిక్షనరీస్ అంటే మనం స్టార్టింగ్లో డేటా టైప్స్లో చెప్పుకున్నాం. ఆ డేటా టైప్స్లో మనకు డిక్షనరీ అనేది మనం డిక్ట్ ద్వారా డినోట్ చేస్తాం, DICT. మనం డిక్షనరీలో సెట్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నట్టు D = సెట్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, అంటే ఫ్లవర్ బ్రాకెట్స్. ఇందులో ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఒక కీ వాల్యూ ఉంటుంది, ఒక నార్మల్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం డిక్షనరీస్ లో వాటి యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాం. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, డిక్షనరీ ఆఫ్ ది స్ట్రింగ్ కీస్ అండ్ ఇంటీజర్ వాల్యూస్. నేను ఏజెస్ అని చెప్పి ఒక డిక్షనరీ నేమ్ ఇచ్చాను. డిక్షనరీ నేమ్ వచ్చేసి ఏజెస్ = ఆలిస్ ఏజ్ వచ్చేసి 25, బాబ్ ఏజ్ వచ్చేసి 30, చార్లీ ఏజ్ వచ్చేసి 22. అంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఒకటి కీ ఉంటుంది, ఒకటి వాల్యూ ఉంటుంది. కీ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ అనే డిక్షనరీ నేమ్ ఇచ్చాను. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి నేమ్ అనేది ఒక కీ, ఆలిస్. నెక్స్ట్ ఏజ్ 25, హాబీస్ రీడింగ్, సైక్లింగ్. ఇక్కడ ఏముంది, డిక్షనరీ విత్ మిక్స్డ్ డేటా టైప్స్. అంటే మన 25 అనేది ఇంటీజర్, ఇది వచ్చేసి రీడింగ్ అండ్ సైక్లింగ్ అనేది ఒక లిస్ట్. ఆలిస్ అనే స్ట్రింగ్, అంటే విత్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్, ఇంటీజర్స్ అండ్ లిస్ట్. కాబట్టి మనం దీన్ని ఏమంటాం, డిక్షనరీ విత్ మిక్స్డ్ డేటా టైప్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎంప్టీ డిక్ట్. జస్ట్ ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఏం లేకపోతే దాన్ని మనం ఎంప్టీ డిక్ట్ అంటాం అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు డిక్షనరీస్ గురించి మొత్తం అర్థమైపోతాయి. ఇప్పుడు ఏజెస్ అని చెప్పేసి ఒక డిక్షనరీ ఇచ్చాను. ఆలిస్ 25, బాబ్ 30, చార్లీ 22. నేను ప్రింట్ ఏజెస్ ఆఫ్ అని చెప్పేసి ఆలిస్ని అడిగాను. నెక్స్ట్ ప్రింట్ ఏజెస్ అని చెప్పేసి బాబ్ అడిగాను. ఇప్పుడు మంది రన్ చేసి చూద్దాం, అంటే వాళ్ళ ఏజెస్ మనకు చెప్తాను. ఆలిస్ ఏజ్ వచ్చేసి 25 అండ్ బాబ్ ఏజ్ వచ్చేసి 30. ఇప్పుడు వింత ఇట్లా ఇస్తాను, ప్రింట్ ఆఫ్ వచ్చేసి ఏజెస్ అని పెట్టేసి నేను సురేష్ అని అడుగుతాను. ఇది తీసేద్దాం, ఏజెస్ ఆఫ్ సురేష్ అని అడిగారు. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. చూడండి, కీ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే అసలు మనం సురేష్ అని అందులో ఇవ్వలేదు, బట్ కావాలి మనం సురేష్ అని టైప్ చేసాం. అందుకని మనకి ఏమొచ్చింది ఇక్కడ, కీ ఎర్రర్ అన్నట్టు. డిక్షనరీస్ అనేటివి మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనం అందులో ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ అనే ఒక డిక్షనరీ ఉంది. అందులో మనకు నేమ్ = ఆలిస్ అని ఉంది, ఏజ్ = 25 ఉంది. దీనిలో కొన్ని ఇంకొక ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అతని ప్రొఫెషన్ ఇంజనీర్ అన్నట్టు. అతని ఏజ్ వచ్చేసి 26, వాళ్ళని ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూడండి, పర్సన్ అని పెట్టేసి ప్రొఫెషన్ = ఇంజనీర్. అలాగే ఏజ్ బదులు ఇక్కడ హాబీ ఇస్తాను, HOBE హాబీ అని ఇచ్చేసి వాకింగ్ అని ఇచ్చాను. ఇక్కడ మనం స్ట్రింగ్ ఇచ్చేద్దాం, ప్రింట్ పర్సన్. ఇప్పుడు ఆ మాడిఫైడ్ డిక్షనరీ మనకు వస్తాయి. చూడండి నేమ్ ఆలిస్, ఏజ్ 25, ప్రొఫెషన్ ఇంజనీర్. మీకు స్క్రీన్ కట్ అవుతుంది కాబట్టి చూపిస్తలేదు, ఇక్కడ మనకు చూపిస్తుంది హాబీ = వాకింగ్. ఇప్పుడు డిక్షనరీస్లోనే మనం మరికొన్ని ఆపరేషన్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఇలా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మెయిన్ ఆపరేషన్స్ చెక్ చేద్దాం ఒకసారి కోడ్లో. ఇప్పుడు నేను పర్సన్ అని చెప్పేసి ఒక డిక్షనరీ ఇచ్చాను. నేమ్ ఆలిస్, ఏజ్ 26, ప్రొఫెషన్ ఇంజనీర్ అని ఇచ్చాను. ఒకటి నేను రిమూవింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను person.pop అని ఇచ్చాను. పాప్ ఏజ్ అంటే ఆ ఏజ్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ పర్సన్ పాప్ ఐటమ్, మనం స్పెసిఫిక్ గా పాప్ ఐటమ్ అని చెప్పేసి ఒక నేమ్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా అది లాస్ట్ ఐటమ్ ని డిలీట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ పర్సన్ నేమ్ ఇస్తే అది నేమ్ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ person.clear, అంటే మొత్తానికి డిక్షనరీ మొత్తానికి క్లియర్ అయిపోతుంది. ప్రింట్ పర్సన్. ఇప్పుడు ఒకసారి వీటి అవుట్పుట్స్ చెక్ చేద్దాం. చూడండి, క్లియర్ కాబట్టి మొత్తానికి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది తీసేసి, ఇక్కడ మనకు ఎంప్టీ డిక్షనరీ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనం ఏజ్ తీసేసాం, మనం పర్సన్ నేమ్ తీసేసాం, తర్వాత క్లియర్ కొట్టాం. క్లియర్ అయింది కాబట్టి మొత్తానికి క్లియర్ అయిపోయింది. అందుకే మనకు ఎంప్టీ డిక్షనరీ వచ్చింది. సో ఓవరాల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.